శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శమంతకమణి హరణం. అప్పటి వరకు సమస్త వృత్తాంతం విన్న నారదుడు ఇట్లు పలికెను. భగవంతుడైన మీరు అందరు స్త్రీలతో పరమాత్మైన కృష్ణునికి వివాహమైనట్టు సంతోషంతో తెలిపారు. ఓ మహాభాగా, నాకు ఇష్టమైన శమంతకమని కథ వినలేదు. దాన్ని నాకు వివరించి మీరే సమర్థులనగా నారాయణుడు ఇట్లు చెప్పెను. భాద్రపద శుక్ల చతుర్థి యందు తారకను చంద్రుడు ఎత్తుకొని పోయెను. ఆమెను కృష్ణపక్షమందు వదిలివేసెను. గురువు ఆమెను గ్రహించెను. ఇదివరలో గర్భవతి తార సిగ్గుతో కోపంతో కామాతురుడైన చంద్రుడు, నీవు శాపంతో కలంకితుడవు కమ్ము, నిన్ను చూసిన దేహదారి పాపం పొందిన వాడు పాపి కలంకి అగును అని శపించింది. దాన్ని విని చంద్రుడు నారాయణ సరోవరాన్ని నారాయణ గురించి తపస్సు చేసిన పాపం నుండి ముక్తుడయ్యను. మహాభీతుడైన తపస్సు చేత క్లేశమందిన చంద్రుని చూసి కృపానిధి భగవంతుడు పురుషోత్తముడు కృపతో, ఓ కళానిధి, కలంకి అయిన నీవు పూర్తిగా ముక్తుడవు కమ్ము. తారక ఇచ్చిన శాపానికి స్థానం భాద్రపద మాసంలోని శుక్ల కృష్ణ పక్షంలందు మాత్రమే. చతుర్థి నాడు ఉదయించిన చంద్రుని కోరికతో చూసినవాడు ఆ పాపం పొంది కలంకి అగను. భాద్రపద మాసంలోని శుక్ల కృష్ణ పక్షముల నయందు చవితి నాడు ఉదయించిన చంద్రుని చూడరాదు, ఎప్పుడూ అట్లు చేయుట తగదు అని హరి చేయెత్తి హెచ్చరించెను. భాద్రపద చవితి చంద్రుని చూసి కృష్ణుడు కలంకితుడయ్యను. కలంకం ఏ రూపంలో వచ్చినదో ఆ కృపానిధి కలంకం నుండి ఎట్లా విడిపించుకున్నాడో లోకులకు తెలియజేయుట కొరకు చెప్పెదను వినుము. సత్రాజిత్ సూర్యభక్తుడు పుష్కర క్షేత్రంలో తపస్సు చేసి భాస్కరుడి నుండి శమంతకమ్మను శ్రేష్టమైన మణిని పొందను. ప్రతిరోజు అది 8 బారువుల సువర్ణాన్నిచ్చును. మహాపుణ్యం నుంచి పవిత్రమైన ఆ మణియందు విష్ణువు అధిష్ఠించి ఉండను. సత్రాజిత్తు సత్యభాముని భక్తితో కృష్ణునికి ఆరణముగా మణినిచ్చుటకు ఆ మహాత్ముడు ప్రయత్నించను. అతన్ని కాదని దుర్మతి అయిన అతడి సోదరుడు ప్రసేనుడు కాలం చేత ప్రేరితుడై మణిని తీసుకుని పుణ్యప్రదమైన వారణాసిపురికి వెళ్ళను. దారిలో బలంగల సింహం అతన్ని చంపి మణిని తీసుకున్నది. రుచికరమైన ఆ మణిని దారంతో కట్టి మెడలో ధరించింది. ఆ సింహం ఒకానొక కళింగరాజు పుత్రుడు బ్రాహ్మణునితో ఉత్సాహపరపబడి చాలా దారుణమైన బ్రహ్మశాపానికి గురై పసియోని పొందెను. బలవంతుడైన జాంబవంతుడైన భల్లూకం సింహమును అడవిలో చంపి మణిని తీసుకుని రత్న నిర్మితమైన తన పట్టణానికి పోయెను. ద్వారకలో అందరూ మాధవుడు మణిని తీసుకొన్నని భావించిరి. ఏ కారణం చేత తీసుకొన్నో అతని బుద్ధి మనకు తెలియదు అని అనుకున్న మాటను విని భగవంతుడు తనపై కలంకం తొలగించుకొనుట కొరకు చారులు గుర్తించిన మార్గం గుండా ఘోరమైన అడవిలోకి వెళ్ళను. అక్కడ చనిపోయి పడి ఉన్న ప్రసేనుని కళేబరం చూసి దుఃఖించెను. ఆపై సింహాన్ని చూసెను. మణిలేని సింహాన్ని చూసి మాధవుడు విచారించెను. కరుణతో దాది బాలకునితో, ఓ బాల, మణిని తీసుకొనుము, ఈ శమంతకం నీదే అని చెప్పింది. ప్రసేనుని సింహం చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపను. ఓ సుకుమార, ఏడవకము, ఈ శమంతకం నీదే అని దాది చెప్పిన మాట విని స్మరించి నీరు త్రాగగా దైవవశాత్తు చూసిన నష్టచంద్ర దోషం నుండి విడవబడదురు. కావాలని చూసిన దాంభికులైన వారు వేదనిందకులు కలంకితులవుదురు అని కమలోద్భవుడు చెప్పెను. కృష్ణుడు దాది మాట విని బాలకుని నుండి మణిని తీసుకొనగా దాదిపోయి కోపంతో భల్లూకమునకు చెప్పినది. జాంబవంతుడు వచ్చి కృష్ణునికి నమస్కరించి స్తుతించి జాంబవతి అని తన కన్యను తనకిచ్చి అరణముగా మణినిచ్చెను. కృష్ణుడు ద్వారకకు మణిని తెచ్చి యాదవులకు చూపెను. ప్రభువు అన్ని విధాలా శుద్ధుడై నిష్కలంకుడైనాడు. ఓ వత్స, మణి యొక్క ఉత్తమమైన కథను నీకు తెలిపాను. ఈ అధ్యాయం విన్న మాత్రాన నరుడు నిష్కలంకుడగును. ఇది నేను ధర్మాత్ముని ముఖం నుండి విన్నది. జరిగినట్టు చాలా దుర్లభమైన ఉపాఖ్యానం చెప్పితిని. ఇంకా దేని వినదలిచితివి అని ప్రశ్నించెను. ఓం శాంతి శాంతి శాంతి.